అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క ప్రజలు అరణ్య మార్గంలో వారు నడుస్తున్న ఆ విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించబడిన తరువాత దేవుడు వారిని ఎర్ర సముద్రపు మార్గం నుంచి నడిపించి, సముద్రమును చీల్చి ఆ సముద్రంలో ఆరిన నేల గుండా ఆయన ప్రజలను నడిపించి, మరి ఇప్పుడు అరణ్య మార్గం ద్వారా దేవుడు మరి కనాను ప్రాంతానికి నడిపించటానికి ఆయన ముందుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మనము చూస్తూ వచ్చాం. గత సెషన్స్‌లో ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు దేవుని గూర్చి ఎంతగా వారు ఆరాధన చేశారో, ఎంత స్తుతిగానములు వారు చేశారో, ఒక్కొక్క ఒక్కొక్క చరణం వారు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు వారి పక్షాన చేసిన యుద్ధాన్ని, దేవుని యొక్క బాహుబలం చేత వారు విడిపించబడిన విధానాన్ని, దేవుని వంటి గొప్పవాడు ఇంకా ఎక్కడా లేడు అని వారు మనసారా హృదయమారా స్తుతించి, మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మరి మోషే రాసిన పాట ద్వారా ఆనాడు వారు స్తుతించిన ఆ పాట ఏనాటికి అది చరిత్రలో అలా సువర్ణ అక్షరాలతో దేవుడు లిఖించాడు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వారు మరి ఆ అరణ్య మార్గంలో షూరు అను ప్రాంతానికి వారు వచ్చినప్పుడు, షూరు అరణ్యంలోనికి వారు వెళ్ళినప్పుడు వారికి నీరు దొరకలేదు. దాదాపు 3 దినాలు నీరు దొరకని పరిస్థితి. అయితే వెంటనే దేవుడు చేసిన కార్యాన్ని వారు మర్చిపోయి సనగటం మొదలుపెట్టారు. వారి యాత్ర ఆరంభించిన తరువాత ఇది రెండవ సారి. మరి వారు కనీసం 4 రోజుల ప్రయాణం కూడా వారు చేయలేదు గానీ, ఆ 4 రోజుల సమయంలోనే 2 సార్లు మోషే, అహరోనుల మీద వారు సణిగినట్లుగా మనము చూస్తాం. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దగ్గర, రెండవదిగా ఎర్ర సముద్రం దాటి 3 దినాలు అయిన తరువాత వారు మరలా మరి మోషే, అహరోనుల మీద సనగటం, మరి ఆ ప్రాంతానికి మరి ఆ నీళ్లు అక్కడ ఏదైతే నీళ్లు కనిపించాయో, ఆ నీళ్లు వారు తాగటానికి ప్రయత్నించినప్పుడు అవి చేదు నీరుగా ఉండటానికి కారణాన్ని బట్టి ఆ ప్రాంతానికే వారు మారా అని పేరు పెట్టి సనగటం మొదలుపెట్టారు. అయితే దేవుడు వారి యొక్క స్థితిని గమనించి వెంటనే మోషేతో మాట్లాడుతున్న మాట, "మోషే, అక్కడున్న చెట్టు కొమ్మను తీసి ఆ నీళ్లలో వెయ్యి." ఆ నీళ్లలో వేయగానే వెంటనే ఆ చేదుగా ఉన్న నీరు మధురముగా మారింది. దేవుడు అరణ్యంలో వారిని నడిపిస్తున్న చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కటే మాట అంటూ ఉన్నాడు. నేను మీకు విధి నిర్ణయించి, మిమ్మల్ని పరీక్షించి, మీరు సరిగా నడుస్తారో లేదో నేను తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ఈ యొక్క పరిస్థితుల గుండా నడిపిస్తా ఉన్నాను. సో, మీరు గనుక నా మాట వింటే ఐగుప్తు రోగాల్లో ఏది కూడా నేను మీకు కలగజేయను. నేను యెహోవా రాఫాగా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము యొక్క నెరవేర్పుకి, వారి యొక్క విధేయతకు చాలా అది ముడిపడి ఉన్నదన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అరణ్య మార్గంలో నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి డైరెక్షన్‌లో కూడా ఆయన వారితో ఉన్నాడు అన్న విషయాన్ని వారు మర్చిపోయారు. మనము కూడా అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయాన్ని చాలా సార్లు మరచిపోయి, వాగ్దానం ఇచ్చిన ఆ దేవుణ్ణి వాగ్దానము స్వతంత్రం చేసుకోవాల్సిన మనము చాలా సార్లు సణుగుతూనే ఉంటాం, వణుకుతూనే ఉంటాం. సో, ఎప్పుడైతే దేవుడు వారి పరిస్థితిని చూసాడో దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్ అది అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా కాదు గానీ, దేవుడు సర్వవ్యాపి అయ్యున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఇష్టమొచ్చిన రీతిలో, ఆయన చిత్తానుసారముగా ఆయన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మెథడ్‌ని ఆయన ఉపయోగిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయువాడు ఆయన మాత్రమే. ఇంకెవ్వరూ కాదు. అది ఆయనకు మాత్రమే ఆ నామము అది ఆరోపించదగినది. ఆయనకు మాత్రమే అది ఆహ్, మనము అప్లికేబుల్‌గా చూడవలసింది. ఇంకెవ్వరికి కూడా మనము అద్భుతాలు అనే విషయాన్ని ఇంకెవ్వరికి కూడా ఆరోపించటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా మనుషులు ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే అది చెప్పాలి అంటే సాతాను సంబంధిత ప్రేరేపణ కానీ, అది అది దేవుని వలన కలిగింది కాదు. అయితే ఈ మారా అను ప్రాంతాన్ని వారు దాటి ముందుకు వెళ్ళిన తరువాత
దేవుడు వారికి సమృద్ధి అయిన జలాలను అక్కడ ఇచ్చినట్లుగా మనము చూస్తాం. ఆ ప్రాంతము ఏలీము అనే ప్రాంతము 70 ఈత చెట్లు, 12 బావులు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ వారికి దేవుడు ఏ విధమైన రెవల్యూషన్ ఇవ్వలేదు. వారు ఆహ్, వారు ఏ విధమైన వాగ్దానం కూడా వారు పొందుకోలేదు. సో, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమము అరణ్య మార్గంలో మరి రోజు రోజుకి దాని యొక్క తీవ్రత పెరుగుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ పరిస్థితి దేవుడు అనుమతిస్తా ఉన్నదే. ఈ మాట ఎప్పుడు మన జీవితాల్లో మర్చిపోవద్దు. దేవుని యొక్క బిడ్డ నడుస్తూ ఉన్నప్పుడు ప్రయాణము అది కొంత సమయం తర్వాత సొమ్మసిల్లే పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు తప్పక ఎదురవుతాయి. అయితే ఆ సమయంలో మనం ఎప్పుడు కూడా చూడవలసింది దేవుని మీదే. రండి చూద్దాం. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఈ షూరు అనే అరణ్యంలో నుంచి వారు నడుస్తూ వారి యొక్క దిశ నిర్గమము ఎటువైపు వెళ్తూ ఉందో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 16వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యంగా మనము దీన్ని చూసినట్లయితే దేవుడు వారికి ఇంకొక రీతిలో వారిని బయలుపరుచుకున్న విధానాన్ని మనము చూస్తాం. దేవుడు వారితో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమిటంటే, ఈ 16వ అధ్యాయంలో దాదాపు 36 వచనాలు మరి ఇందులో రాయబడి ఉన్నప్పటికీ, దీనిలో ప్రాముఖ్యంగా మనము ఇందులో నేర్చుకోవాల్సిన మాట ఒక్కటే. నేను మీకు కావలసినవి నేను ప్రొవైడ్ చేస్తాను. చెప్పాలి అంటే సింగిల్ వర్డ్‌లో ఐ యామ్ యువర్ ప్రొవైడర్. నేను మీకు యెహోవా ఈరేగా ఉన్న దేవుడును. మీకు ఏం కావాలో అది నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ 16వ అధ్యాయము ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేను మీకు ఏమి కావాలో అది ప్రొవైడ్ చేస్తాను. సో, దేవుడు ప్రొవైడ్ చేస్తున్న విధానము వారి యొక్క ఆహారపు ఆహ్, ఆహ్, ఆహారపు నిధులు మరి అప్పటికే వారి ప్రయాణం చేస్తున్న సమయాన్ని మనం చూసినట్లయితే చూద్దాం. ఒక్కొక్క వచనం మనము చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి మనము చూసినట్లయితే 16వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును, సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. జాగ్రత్తగా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ప్రదేశాలు మీకు చెప్తాను. ఐగుప్తు, సీనాయి, కాదేషు, కానాను. ఈ 4 ప్రాంతాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ప్రాంతాలు మేజర్ హాల్ట్స్. ఐగుప్తు నుంచి సీనాయి, సీనాయి నుంచి కాదేష్, కాదేష్ నుంచి కానాన్. ఈ 4 మనం ఇంతకు ముందు గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో కూడా చూసాం. మనం బైబిల్ ఓవర్‌వ్యూ చూస్తా ఉన్నప్పుడు. ఈ 4 మేజర్ హాల్ట్స్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇప్పుడు వీరిని ఐగుప్తు ప్రాంతం నుంచి సీనాయి అనే అరణ్యపు ప్రాంతంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సీనాయి కొండల వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆ సీనాయి కొండలు ఏవో కాదు. దేవుడు మరి మోషేకు మండే అనుభవంలో దేవుని కొండ అని పిలువబడుతున్న ఆ యొక్క హోరేబు కొండ, సీనాయి కొండ ఒకటే. ఆ ప్రాంతం వైపు దేవుడు వీరిని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అయ్యా అంటే దేవుడు వారికి ఆ విధులను లా ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ వారికి అందజేయటానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే నడిపిస్తున్న దేవునికి మార్గం తెలుసు. నడిపించబడుతున్న మనకు ఆ మార్గం ఎటువంటిదో తెలీదు. మనం వెళ్తున్న మార్గము మనకి తెలీదు. కానీ దేవునికి తెలుసు. అందుకే అన్నాడు భక్తుడు, "నేను వెళ్ళు మార్గము నా దేవునికి తెలుసు" అని. ఒకవేళ మనకి ముందే చెప్పేస్తే మనము గందరగోళం అవుతాం. లేదా చెప్తాను ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీళ్ళని నడిపిస్తున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. తర్వాత ఆ విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వీరు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. జాగ్రత్తగా గమనించండి. వీరు ఐగుప్తు దేశంలో పస్కాను ఆచరించిన సమయము మొదటి నెల 15వ దినము. దేవుడు స్పష్టంగా చెప్పాడు. మోషేకు మాట్లాడుతూ ఆ 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, మోషే ఈ నెల మీకు మొదటిది. దిస్ ఈస్ ద గ్రాండ్ ఇనాగ్రేషన్. వాటెవర్ ద మంత్ ఇట్ ఈస్. ఏ మంత్ అయినా కానీ ఈ నెల మీకు మొదటిది. ఎందుకు దేవుడు ఆ నెల మొదటిదిగా చెప్పాడంటే,
ఆ నెల ఇశ్రాయేలు జనాంగమంతా కూడా పస్కా బలి ప్రోక్షణ ద్వారా విడిపించబడింది. పస్కా బలి ప్రోక్షణ ద్వారా విడిపించబడింది, విమోచించబడింది. గనుక దేవుడు దాన్ని సువర్ణ అక్షరాలతో మాట్లాడుతూ వారికి ఒక క్యాలెండర్‌ని డిసైడ్ చేసి, మోషే ఈ నెల మొదటిది మీకు. ఈ నెల 15వ దినమున 14వ దినం మొదలుకొని 21వ దినం వరకు మీరు పస్కాను ఆచరించాలి. 14వ దినమున సాయంత్రం మీరందరూ కూడా మీ ఇళ్లల్లో పస్కాను మీరు బలి పశువును మీరు తెచ్చుకుని దాన్ని వధించి దేవుడు చెప్పిన విధి విధానాల ప్రకారము కుటుంబమంతయు కూడా పస్కాను ఆచరించాలి. ఎవరైతే పస్కాను ఆచరించి ఆ రక్త ప్రోక్షణ కిందకు ఆ ద్వారబంధముల మీద దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రోక్షించుకున్న కుటుంబము ఏదైతే ఉంటుందో ఆ కుటుంబము విడిపించబడుతుంది, విమోచింపబడుతుంది. మరణదూత ఆ కుటుంబం వైపు రావటానికి వీల్లేదు. దేవుడు ఆ పస్కా బలి పశువును ఆరంభించిన ఆ సమయమో దాన్ని దేవుడు మొదటి నెలగా సువర్ణ అక్షరాలతో లిఖించాడు. సో, ఇప్పుడు వీరి యొక్క ప్రయాణము ఇప్పటి వరకు అనగా వీరు ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించబడి, ఆహ్, దేవుడు చెప్పిన రీతిగా ఎర్ర సముద్రపు మార్గం నుంచి వారు నడిపించబడి, షూరు అరణ్యంలో నుంచి పడి, వీరిప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే, ఏలీమును దాటి సీనాయి అనే అరణ్యానికి వెళ్ళే మధ్యలో సీను అనే ఒక అరణ్యము ఉండింది. జాగ్రత్తగా గమనించండి. ఈ పదాలు మనకి సీనాయి అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీరు ఐగుప్తు నుంచి సీనాయి అనే ప్రాంతానికి వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరు ప్రయాణం ఇప్పటి వరకు చేసిన సమయము దాదాపు నెల రోజులు. సో, ఈ నెల రోజుల సమయంలో వీరు ఏదైతే ఆహార నిల్వలు ఏవైతే తెచ్చుకున్నారో, మేబీ వారికి దొరికిన దానితో పాటు లేకుంటే వారు తెచ్చుకున్న వానితో పాటు ఇప్పటి వరకు వారి యొక్క ఆహార నిల్వలు మేనేజ్ అయ్యాయి. అయితే ఇప్పుడే వచ్చింది సమస్య. ఏంటయ్యా అని మనము చూస్తే చూడండి. ఆహ్, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే, అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. ఇక్కడే మొదలైంది. వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే, అహరోనుల మీద సణగగా. దేవుడు ఈ మాటను అక్కడ ఇంగ్లీష్ బైబిల్‌లో రాయించినట్లు మనము చూస్తే దీన్ని విల్డర్‌నెస్ సిన్ అంటే అరణ్యంలో పాపము. అరణ్యంలో పాపం ఏంటయ్యా అంటే సణుగుడు. కేవలం అరణ్య పాపము ఏదైనా ఉంది అంటే సణుగుతూ నడవటం. మన జీవితాల్లో కూడా నడుస్తాం. దేవుడు చెప్పినట్టుగానే నడుస్తాం. సణుగుతూ నడుస్తాం. అది లేదు, ఇది లేదు, అది పోయింది, ఇది పోయింది. అదుంటే ఇలా ఉండేది, ఇదుంటే ఇలా ఉండేది. నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? నా జీవితం ఏంటో తెలుసా? ఇలా సణుగుతూ నడుస్తూ ఉంటాం మనం. అందుకే దేవుడు దీన్ని విల్డర్‌నెస్ ఆఫ్ సిన్ అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. వారు మర్చిపోయారు. దేవుడు ఎట్టి రీతిగా వారిని ఎర్ర సముద్రపు మార్గం నుంచి తప్పించాడో, ఎలా విమోచించాడో ఈ మాటలన్నీ కూడా వారు మర్చిపోయారు. వారి యొక్క ఆలోచన ఇప్పుడు ఎక్కడుండిందంటే పర్టిక్యులర్‌గా ఒక పర్టిక్యులర్ టైమ్‌ని వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎంత చక్కగా గుర్తు చేసుకుంటా ఉన్నారో అది ఏమిటయ్యా అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మేము మాంసపు వండుకొని కుండల దగ్గర కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? అయ్యయ్యో! మేము తిన్న ఆహారం మాకు గుర్తొస్తా ఉంది. పలానా సమయంలో మేము చేసుకున్న ఆ యొక్క చికెన్ దమ్ బిర్యానీ మాకు గుర్తొస్తా ఉంది. ఆ నాన్ వెజ్ ఆ రెసిపీస్ అన్నీ మేము అవన్నీ మాకు గుర్తొచ్చినప్పుడు మేము అక్కడే ఉండి ఆనందించి, అక్కడే దేవుని చేతిలో చచ్చిపోతే బావుండేది గదా! వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఒక్కసారి మనము చూస్తే వాళ్ళు వాళ్ళకి గుర్తొస్తున్నదల్లా ఒక్కటే. ఆ లోకంలో ఆ మాంసపు ఆహారము తిన్న సమయంలో మేము తృప్తిగా ఉన్నాము. ఆ తృప్తిని మేమిక్కడ అనుభవించలేకపోతా ఉన్నాము. మేము వెళ్తున్నది అరణ్యంలో అన్న ఆలోచన కూడా వారికి లేకుండా, వారికి ఆలోచన ఎక్కడొచ్చిందయ్యా అంటే మొట్టమొదటిగా వారు తిన్న ఆహారాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. రియల్‌గా వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ యొక్క ఆహారపు నిల్వలైతే అవి ఎగ్జాస్ట్ అవ్వలేదు. ఇంకా వారి దగ్గరున్నాయి. మేనేజబుల్‌గా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క
ఆలోచన ఎలా ఉండిందంటే ప్రొజెక్షన్, అంటే రేపేమైపోతుందో, ఈ అరణ్యంలో నడుస్తా ఉన్నాను. ఈరోజు ఏమైపోతదో, ఈ ఆహారం సరిపోదేమో, నేను నేనిక్కడే చనిపోతానేమో, లేకుంటే నీకు ఆహారం దొరకకుండా ఇక్కడే పోతాను. ఈ విధమైన యాంటిసిపేషన్‌లో వాళ్ళు నడుస్తా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు, వెనక వైపు జరిగిన కార్యాలు మర్చిపోతా ఉన్నారు. దేవుడు ఏ విధంగా విమోచించాడు, ఏ విధంగా ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు, ఏ విధంగా ఆ నీరుని ఆయన మధురముగా మార్చాడు. ప్రతి సమయంలో అద్భుతకరుడైన దేవుని యొక్క కార్యాలను మరచి, రేపేం జరగబోతుందో, ఇంకొక గంటలో ఏం జరగబోతుందో, నాకు ఆహారం లేదు గదా! నేను ఆహారపు నిల్వలు పెట్టుకోలేదు గదా! నేను అక్కడ ఉంటే ఇంత మంచిగా తినేవాడిని, అక్కడుంటే ఇంత మంచిగా జీవించేవాడిని, ఏసీ గదుల్లో ఉండేవాడిని, లేకుంటే నా ఇష్టానుసారంగా నేను నాకున్న ఆ యొక్క సంపదను నేను వినియోగించుకుని జీవించేవాడిని. దేవుణ్ణి వెంబడించినందుకు ఇన్ని కష్టాలా? ఇన్ని యాతనలా? ఇంత నేను ఉపవాసాలా? లేకుంటే ఇంత ఫుడ్‌కి నేను కష్టపడాలా? అన్న ఆలోచన ధోరణి వారికి వచ్చి, వారు మోషే, అహరోనుల మీద సణుగుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్పమంటారా? వాళ్ళు సణుగుతూ ఉన్నది మోషే, అహరోనుల మీద కాదు. దేవుని మీదే సణుగుతూ ఉన్నారు. కొంతమంది ఈ విధంగా సణుగుతూ ఉంటే, ఇంకొంతమంది ఏమంటా ఉన్నారంటే చూడండి, ఈ సర్వ సమాజమును ఒకళ్ళేమో మేము ఆ బిర్యానీలు తిన్నప్పుడు మాకు తృప్తిగా ఉంటే అప్పుడే చనిపోతే బావుండని ఒకళ్ళంటూ ఉంటే, ఇంకొకళ్ళు ఏమంటా ఉన్నారంటే చూడండి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, మోషే, అహరోనులంట వారిని అరణ్యంలోనికి తోడుకొని వచ్చి సర్వ సమాజమును చంపాలనే ప్లాన్‌తో వచ్చారంట. ఏ విధమైన నిందలు వేస్తారండి. మన ఫ్రస్ట్రేషన్‌ను, మన కష్టపడుతున్న దాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని ఎంతగా అయినా మనము నిందిస్తాం. వారు వారి యొక్క ఉద్దేశ్యము, మోషే, అహరోనుల యొక్క ఉద్దేశ్యము వీళ్ళని చంపాలి అని తీసుకొచ్చారని మాట్లాడుతా ఉన్నారు. సో, దేవుడు వీరి యొక్క సణుగుడు వింటూ ఉన్నాడు. దీన్ని అరణ్య పాపము అని మనము ఎప్పుడు గుర్తు చేసుకోవాలి ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు సణుగుట అనే మాటను మనము నోట్ చేసుకుంటూ ఉంటే బహుశా మనము ఇప్పటి నుంచి లెక్కపెడదాం. ఇప్పటికి 3 సార్లు వారు మొదలుపెట్టారు. మనమైతే ఇప్పటికి ఎన్ని సార్లు చేసేవాళ్ళమో మనకు తెలీదు గానీ, దేవుని యొక్క వాక్యంలో వారు చేసిన దాన్ని దేవుడు రాయించి ఉంచాడు. సో, ఒకవేళ మనల్ని ఆ అరణ్య మార్గంలో నడవమంటే మనము ఎన్ని ఆక్షేపణలు మనం చేస్తామో. మరి కొంతమంది మిషన్ ఫీల్డ్‌కొచ్చినప్పుడు ఆ జర్నీ సరిగా లేదనో, లేకుంటే అక్కడ వాహనాలు సరిగా లేవనో, లేకుంటే అక్కడ నడవటం కష్టమైపోతుందనో ఆక్షేపణలు చేసేవాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకుందేంటంటే, మిషనరీలు ఇదే ప్రాంతంలో వారు ప్రతి వారం ఆరాధనలు చేస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ యొక్క కాంగ్రిగేషన్స్‌ని వారు కలుస్తూ ఉన్నారు. వారి పరిచర్య ఎంత కష్టంగా ఉంది అన్న కోణంలో మనము ఆలోచించము గానీ, మనకు కంఫర్ట్ పోయిందే, మనకు ఈ విధమైన ట్రావెలింగ్ గ్రేస్ పోయిందే, లేకుంటే మేము సరిగ్గా ప్రయాణం చేయలేకపోతా ఉన్నామన్న సణుగుడు మన జీవితాల్లో చాలా సార్లు కూడా మనం చూస్తాం. గనుక దేవుడేమంటూ ఉన్నాడంటే చూడండి 4, 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకునే దానికంటే అది రెండింతలై ఉండవలెను. దేవుడు ఈ హోల్ మర్మరింగ్ అంతా దేవుడు వింటా ఉన్నాడు. వాళ్ళ సణుగుడు, వాళ్ళ యొక్క పరిస్థితి అంతా దేవుడు వింటా ఉన్నాడు. దేవుడు డైరెక్ట్‌గా మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. మోషే ఇదిగో నేను ఆకాశం నుండి దేవుడు వారి యొక్క సణుగుడు గురించి ఏం మాట్లాడలేదు ప్రియులారా. అదొక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతగా నిందిస్తున్న ప్రజలకు ఎందుకు మీరిలా మాట్లాడుతూ ఉన్నారని దేవుడు వారిని డైరెక్ట్‌గా అనలేదు గానీ, దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రంను అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. దిస్ ఈజ్ రిమార్కబుల్ సూపర్ న్యాచురల్ ప్రామిస్. ప్రపంచంలో అది ఒక సువర్ణ అక్షరాలతో రాయవలసిన సంఘటన, సందర్భం అది. దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానము అరణ్య మార్గంలో వారు నడుస్తూ ఉన్న ఆ సమయమంతా కూడా మీరు కావాలంటే చూడొచ్చు. యెహోషువ గ్రంథము వారు యెరికో ప్రాంతానికి వచ్చే వరకు ఆ మన్నా వారు భుజిస్తూనే ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క ఆహారము, ఆ ప్రొవైడర్ అయిన దేవుడు ఇచ్చిన
ఆ పరలోకపు ఆహారము. అక్కడ మనం చూస్తే ఆకాశము నుండి నేను ఆహారంను కురిపిస్తాను. ఆకాశం నుండి దేవుడు ఆహారంను కురిపిస్తే దానికి ఏ పేరు పెట్టాలో తెలియక మనం దాన్ని మన్నా అన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కాలేదు అదేంటో అనేది. కావాలంటే మనం చూడొచ్చు. తర్వాత 15వ వచనంలో అది ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దాన్ని చూసినప్పుడు అదేమైంది తెలియక ఇదేమి అంటే దానికి మన్నా అంటే అదేంటో తెలీదు మనకి. దాని పేరు తెలీదు. కానీ దేవుడు దాన్నేమన్నాడంటే హెవెన్లీ బ్రెడ్. దట్ ఈస్ హెవెన్లీ బ్రెడ్. పరలోకపు నుంచి వచ్చిన ఆహారము. ఆ ఆహారమును దేవుడు వారికి మరి వాగ్దానాన్ని చేశాడు. అద్భుతమైన విషయము దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క వాగ్దానమును సమకూర్చుకోవడానికి దేవుడు చెప్తూ ఉన్న మాటేమిటంటే, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలెను. ఏ రోజు కావలసిన ఆహారమో ఆ రోజే వెళ్లి కూర్చుకొనవలెను. దేవుడు ఆయన వాగ్దానము ఉండింది. కానీ ఏ రోజు కావలసిన ఆహారమో ఆ రోజే కూర్చుకొని మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్ ప్రామిస్. ఆకాశం నుంచి మన్నా కురిపించటమా? వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. అంటే ఆయన విమోచించిన ఆయన బిడ్డలకు దేవుడిచ్చిన వాగ్దానము ఆకాశము నుంచి వచ్చే ఆహారము. దీన్ని భక్తుడు చెప్తాడు 78వ కీర్తన 24, 25 వచనాలు మనము చూస్తే, ఇది దేవదూతలు తిన్న ఆహారము. ఇది పైనుంచి దిగి వచ్చిన ఆహారము. ఆ ఆహారాన్ని దేవుడు వారికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. సమ్‌టైమ్స్ వి డోంట్ నో దేవుడు ఎట్టి రీతిగా మన ఆహారాన్ని తీరుస్తాడో మనకు తెలీదు. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ అవర్ బ్రెడ్. ఇది మనము భౌతికంగా మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. ఆధ్యాత్మికంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అందుకే దేవుడు పరలోక ప్రార్థనలో ఈ మాటను స్పష్టంగా చెప్పాడు. మనం అడగాలి, పొందుకోవాలి. అంటే దేవుడు ఆయన ఇచ్చేసాడు. మనం ఏం చేయాలి? ప్రతిరోజు వెళ్లి ఏ రోజుకు కావాల్సిన ఆహారం ఆ రోజే తెచ్చుకోవాలి. తర్వాత మనం చూస్తాం కొంతమంది ఆశావాదులున్నారంట. వాళ్ళు తర్వాత తర్వాత రోజులు కూడా కావాలని జెప్పేసి ఇంకా ఎక్కువ ఏరుకొని వచ్చారంట. తెల్లారికి అది పురుగు పట్టి కంపు కొట్టెను అన్న మాటుంటుంది. ప్రియమైన వారలారా, దేవుడు ఆధ్యాత్మికమైన ఆహారమైన, భౌతికమైన ఆహారమైన ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి పొందుకోవాలన్న మాటను మనము పరలోకపు ఆహారమైన ఆ యొక్క మన్నా అన్న పేరు కలిగిన ఆహారమును గుర్తు చేసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతది. ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. ఆ ఆహారమును పొందుకోవాలి అంటే ప్రతి దినము వారు వెళ్ళాలి, కష్టపడాలి, గ్యాదర్ చేసుకోవాలి, దాన్ని తెచ్చుకోవాలి. దాన్ని వారు తిని భుజించి దేవుని స్తుతించాలి. ఇది అనుదినము వారి జీవితాల్లో ఈ ప్రక్రియ అనేది అది ఒక అభ్యాసనగా ఉండాలి. దేవుడు అందుకే ఆ పరలోకము నుంచి వచ్చిన ఆహారమును వారికి ఇస్తూ ఉన్నప్పుడు, వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని దేవుడు ఒక విధిని నిర్ణయించాడు. ఆ విధిని నిర్ణయించాడు. ఆ విధిని ఎవరైతే ఒబీడియన్స్ చేస్తా ఉన్నారో, దేవుడు వారినెప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ఈ కొంతమంది వీరు చేసిన కారణాన్ని బట్టి అది ఏమైందంటే, అది పాడైపోయింది, పురుగు పట్టిపోయింది, అది తినటానికి యోగ్యత లేకుండా పోయింది. అయితే 2 విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. దేవుడు అరణ్యంలో ఆయన విమోచించిన ఆయన ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ మన్నాను దేవుడు వారికి దయచేసి ఎట్టి రీతిగా పోషించి కనాను దేశం వైపు నడిపించాడో, ఆధ్యాత్మికమైన మన జీవితాలకు ఆయన ఈ అరణ్య మార్గంలో నడుస్తున్న మనకు ప్రతిదినము ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు. చాలా సార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళం ప్రతిదినం. మనమెళ్లి వేరుకోం. ఎవరో ఏరుకున్నా తీసుకొచ్చి పెడితే తింటాం మనం. దేవుడు ఆ భాగస్వామ్యాన్ని ఎప్పుడు కోరుకోలేదు ప్రియులారా. ప్రతి దినము ఆ పరలోకపు ఆహారము ఆయన యొక్క వాక్యమును మనము దేవా ఈరోజు నాకు ఆహారము దయచేయి అని వెళ్ళి మనము అడిగి ఆ ఆహారమును ఏరుకొని మనం భుజించి తింటే మనము శక్తిమంతులవుతాం. దేవుడు ఈ విధిని నిర్ణయించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకైనా, ఈనాడు రక్షింపబడిన నూతన ఇశ్రాయేలు ప్రజలకైనా, ఎవ్వరికైనా కూడా దేవుని యొక్క విధి విధానం ఒక్కటే. గాడ్ ఈజ్ ప్రొవైడర్. బట్ వి హావ్ టు గో టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళితేనే మనకది దొరుకుతది. అందుకే అనుదినము దేవునితో కలిసి నడిచే అనుభవాలు మన జీవితంలో ఉండాలి. దీన్ని చాలా మంది మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఒక వ్యక్తి అంటాడు, "నువ్వు
దేవునితో మాట్లాడక ముందు ఎవరితోనూ మాట్లాడొద్దు. నువ్వు దేవునికి ప్రార్థన చేయకముందు నువ్వు ఇంకే ప్రార్థన, నువ్వు ఏ రిక్వెస్ట్‌లు నువ్వు కోరొద్దు. ఏ పని నువ్వు ముట్టుకోవద్దు. ప్రజలతో మాట్లాడే ముందు దేవునితో మాట్లాడు. మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మనము అలా దేవునితో మాట్లాడుతూ, దేవా ఈరోజు నాకు ఏ ఆహారం ఇస్తా ఉన్నావు? నా యొక్క అనుదినాహారం ఏమిటి? దాన్ని నేను పొందుకోవాలి. దేవుడు ఆ రోజు ఆ ఆహారం ఇచ్చినా, ఈరోజు మనతో మాట్లాడుతున్న ఆయన నేర్పిన పరలోక ప్రార్థన గాని, ఇక్కడ మనము వింటున్న ఈ 16వ అధ్యాయము 4వ వచనం గాని ఒకటే. ప్రతిరోజు మనము దేవుణ్ణడిగి పొందుకోవాలి. ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమండి. ఆ ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ యొక్క ఆహారం ఏమిటో తెలుసా? ఆ వాక్య దారి అయిన యేసు ప్రభువారు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన నివసించి, మనకు ఆయన జీవాహారమైన ఆయన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. కదా! దీన్ని మనం భుజించకపోతే మనము కృషించిపోతాం. దీన్ని మనం భుజించకపోతే బహుశా భౌతికంగా ఈ ఆహారాన్ని మనం చూస్తాం. అందుకే దేవుడంటాడు, మనిషి రొట్టె వలన జీవించడు గాని, దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడు? జీవాహారము. ఆ వాక్యము మనము భుజించగలిగితే అది మనకు ఎంత మధురముగా ఉంటుందో, ఎంతగా మన జీవితాలు నడిపించబడతాయో. దేవుడు అందుకే వీరికి విధి నిర్ణయిస్తా ఉన్నాడు. ఎవరు కూడా ప్రతిరోజు ఎవరికి వారు కావాల్సిన భత్యం వారు తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన లైఫ్‌లో ఎప్పుడు అప్లై చేసుకోవాలి. నన్నడిగితే నాకు తెలిసినంత వరకు, లేకుంటే భక్తులు చెప్పినంత వరకు, ఏ వ్యక్తి అయితే దేవునితో అనుదినము కలిసి నడుస్తాడో, ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. ఆ వ్యక్తుల జీవితాల్లో. ఇది సజీవ సాక్ష్యాలు నేను చెప్పగలను. గనుక ఆ విధమైన ఆ విధమైన అనుభూతులు, ఆ విధమైన అనుభవంలోనికి మనము దేవునితో కలిసి నడుద్దాం. దేవుడు ఇక్కడ వీరికి విధి నిర్ణయించాడు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో, 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది రెండింతలై ఉండవలెను. ఎందుకు 6వ దినం అని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు ఇక్కడ విశ్రాంతి దినమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే విశ్రాంతి దినమున దేవుడు మన్నాను కురిపించడు. విశ్రాంతి దినమున దేవుడు పరలోకపు ఆహారమునివ్వడు. విశ్రాంతి దినమున కంటే ముందు 6వ దినమున వారు తెచ్చుకోవాల్సింది రెండింతలై ఉంటుంది. ఆ రెండింతలై ఉన్నది తర్వాత రోజుకి కూడా వారికి సరిపోయేలా ఉంటుంది. అంతకు ముందు రోజులు ఒకవేళ వాళ్ళు రెండింతలు గాని, మూడింతలు గాని లేకుంటే ఎక్కువ తెచ్చుకుంటే అది పురుగు పట్టి, కంపు కొట్టి తినడానికి యోగ్యత లేకుండా పాయిజన్ అయిపోతుంది. చూడండి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకున్న దాన్ని ఆ రోజు వరకే దేవుడు వారికి అందజేస్తూ, ఆరో దినాన ఇచ్చింది మాత్రం రెండవ రోజు కూడా దాని యొక్క స్టెబిలిటీని పెంచుతా ఉన్నాడు. దాని యొక్క గుణాన్ని అట్టి రీతిగానే ఉంచుతా ఉన్నాడు. చూసారా? దేవుని యొక్క దేవుని యొక్క ప్రామిస్‌లో ఆయన యొక్క ప్లాన్ ఉంది. ఈ మాట ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రామిస్‌లో ఆయన ప్లాన్ ఉంది. ఆ ప్రామిస్‌ని మనం పొందుకోవడానికి ఆయన ప్లాన్ మనము అనుసరించాలి. ఆ ప్లాన్ మనం అనుసరించకుండా ఇష్టానుసారంగా చేస్తే నష్టపోయేది మనమే. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క సహకారాన్ని ఆయన కోరుతాడు. ఎందుకు? మనం ఆత్మీయంగా బలంగా ఉండటానికి. దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన ఇచ్చిన ఏ ఆజ్ఞ కూడా మనకి కష్టతరమైంది కాదు. కానీ మనమే దాన్ని కష్టంగా భావిస్తాం. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. తర్వాత దేవుని దగ్గరకొచ్చి బాధపడతాం. ఆ పరలోకపు మన్నానిచ్చే ఆ దేవుణ్ణి ప్రతిరోజు మనము ఏరి తెచ్చుకున్న ఆహారాన్ని మనం భుజిస్తే ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఆనందంగా దేవుణ్ణి వెంబడిస్తూ నడుస్తామో, ఆ అనుభూతిలోనికి ప్రతి ఒక్కరము మనం వద్దాం. తర్వాత మనము చూసినట్లయితే 6, 7 వచనాలు మనము చూద్దాం. 6, 7 వచనాలు మనము చూద్దాం. 6, 7 వచనాల్లో ఇక్కడ రాయబడి ఉన్న మాట మనము 4 చదివాము ఇప్పుడు. తర్వాత 5 5 కూడా చదివాం. 6, 7 చదువుదాం. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మును బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. ఇక్కడ మోషే అహరోనులతో దేవుడు మాట్లాడిన మాటను మోషే అహరోనులు సర్వ సమాజంతో చెప్తూ ఉన్నారు. దేవుడు ఆయన యొక్క ప్రామిస్ ని మోషే అహరోనులకి బయలుపరిచాడు. అయితే దేవుడిచ్చిన డైరెక్షన్ ప్రకారము వీళ్ళు చెప్తున్న మాట, ఈనాడు సాయంకాలము మీరు యెహోవా
దేవుడని మీరు తెలుసుకుంటారు. యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించనని సాయంకాలమున మీరు తెలుసుకుంటారు. అలాగే ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. మధ్యలో మేము ఏ పాటి వారం? మా మీద మీరు సణుగుతా ఉన్నారు. మేము ఏ పాటి వారం? మా మీద మీరు సణుగుతూ ఉన్నారు. ఇక్కడ మోషే, అహరోనులు వారితో మాట్లాడుతున్న మాటను మనము చూస్తాం. ఇన్ ద ఈవెనింగ్ మీరు తెలుసుకునేదేంటంటే, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు. హిస్టరీ అంతా మరొకసారి మీరు కళ్ళారా చూస్తారు. బహుశా చాలా మంది అనుకునుండొచ్చు. ఎందుకంటే, ఇంత గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ పొందుకున్న తర్వాత కూడా వారు దేవుణ్ణి వారు అనుమానించటమైనా గానీ, ఆహ్, దేవుడు ఎట్టి రీతిగా వారిని నడిపిస్తా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి, ఫరో వలె హృదయాన్ని కఠినపరుచుకున్న పరిస్థితులు కూడా మనము చూస్తాం. అందుకే దేవుడు మాట్లాడుతూ మోషేతో, "సాయంకాలంన మీరు తెలుసుకుంటారు, ఉదయమున ఆయన మహిమను చూస్తారు." నిజంగా ఇట్టి రీతిగా సణుగుతూ ఉన్న ప్రజలను నడిపిస్తున్న దేవునికి ఒకవేళ ఆయన కోప్పడితే ఒక్క క్షణం మాత్రం చాలు. కానీ ఆయన అంటా ఉన్నాడు, "నేను మీకు ప్రత్యక్షపరచకపోతా ఉన్నాను." అదెలా అంటే, నా యొక్క కరుణతో, నా యొక్క మెర్సీతో నేను మీకు ప్రత్యక్షపరచుకోబోతా ఉన్నాను. ఆ నాలో ఉన్న గుడ్‌నెస్ ఏంటో మీరు రుచి చూడాలి. మీరు ఎంత సణుగుతూ ఉన్నవారైనా గాని, నేను మిమ్మల్ని ఫీడ్ చేయటానికి, మీకు కావాల్సిన ఆహారం ఇవ్వడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చూసారా ప్రియులారా! దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన పక్షపాతి కాడు. విమోచింపబడిన ఆ ప్రజలు దేవుని మీద సణుగుతూ ఉన్నారు. మోషే, అహరోనుల మీద కాదు. ఇక్కడ మనం చదువుకున్నాం. వారు దేవుని మీద సణుగుతూ ఉన్నారు. సణుగుతూ ఉన్న ఆ ప్రజలకు దేవుడు ఆయన బ్రెడ్ ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. వారికి ఆహారం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారికి మాంసాహారం కూడా ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏ పాటి వారమో, మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. స్పష్టంగా మోషే చెప్తా ఉన్నాడు. మీరు సణుగుతూ ఉన్నా గాని, మీ దేవుడు మీకు ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. దేవుడు మనము దా ఆయన యొక్క ప్లాన్స్ మనము అర్థం చేసుకోకుండా, ఆయన్ని ఎంతగా ఆయన్ని మాట్లాడినా, ఒకసారి మన వెళ్తున్న పరిస్థితులను బట్టి మనము అంటాం, "ఇందుకేనయ్యా దేవా మమ్మల్ని రక్షించింది? ఇన్ని కష్టాల నుంచి నడిపించడానికేనా? నాకేనా ఈ కష్టాలు? అందుకేనా నువ్వు నన్ను రక్షించింది? అందుకేనా నేను దేవుడిని నమ్ముకున్నది?" అని మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత జాలి కలిగిన దేవుడంటే, ఆ సమాజం మొత్తానికి ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. అప్పటి వరకు మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మోషే చెప్తున్న మాట, "ఉదయమున మీరు దేవుని మహిమను చూస్తారు." ఆయన గుడ్‌నెస్ ఏంటో చూస్తారు. ఆయన యొక్క కృప ఏంటో మీరు చూస్తారు. మీకు మీరు ఏదైతే సణుగుతూ ఉన్నారో, ఆ సణుగుతున్న దానికి ఆయన తీర్పు తీర్చట్లేదు. ఆయన తీర్పు తీరిస్తే ఒక్క క్షణం చాలు. జడ్జ్‌మెంట్ సమయము ఒక్క క్షణమే. ఆ జడ్జ్‌మెంట్ టైము మీ మీదకి రావట్లేదు కానీ, ఆయన కృప, ఆయన యొక్క కరుణ, జాలి మన మీదకి వస్తూ ఉందని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నప్పుడు జరిగిన సంగతులు మనము చూస్తా ఉన్నాం చూడండి. 9, 10, 11, 12 వచనాలు మనం ఇంకొక భాగంగా చూసినట్లయితే, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి. ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుమనెను. దేవుడు అంటా ఉన్నాడంట, "నువ్వెళ్ళి చెప్పు." మోషే అహరోనుతో చెప్తా ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, "మీ సణుగులు దేవుడు విన్నాడు." అట్లు 10వ వచనం. అట్లు అహరోను ఇశ్రాయేల్ సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ఆ గ్లోరీ వాళ్ళందరూ పబ్లిక్‌గా చూసారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు.
మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్న మాట చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని. ప్రియమైన వారలారా, ఇప్పటివరకు మనము చదువుతున్న భాగాలు మనము చూస్తే సణుగుట, సణుగుట, సణుగుట అనేది మీరు అండర్‌లైన్ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 20 సార్లు పైన రిపీట్ అయింది. ఇశ్రాయేలు ప్రజలు సణుగుతున్న అరణ్యపు సిన్ అది. విల్డర్‌నెస్‌లో సిన్. సనగటం అనేది దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు ప్రియులారా. ఆయన, ఆయన ప్రజలు ఆయన్ని ప్రేమించి నడవాలి కానీ, మనం వెళ్తున్న మార్గంలో సణుగుట అనేది దేవుడు ఆయన మర్చిపోడు. గానీ, దానికి మనం పశ్చాత్తాపపడి మరలా మన జీవితాల్లో ఆ సణుగుట అనేది లేకుండా నడుచుకుంటే, అది దేవునికి ఇష్టకరమైన జీవితం అవుతది. దేవుడు ఇక్కడ మరలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలు సణుగులు వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. దేవుడు పబ్లిక్‌గా వారికి చెప్తూ ఉన్నాడు. ప్రామిస్ చేస్తా ఉన్నాడు దేవుడు. మాట ఇచ్చిన దేవుడు, తప్పని దేవుడు వారికి ప్రామిస్ చేస్తా ఉన్నాడు. మార్నింగ్ మీరు ఉదయకాలమున పరలోకపు ఆహారమును మీరు పొందుకుంటారు. సాయంకాలమున మీరు మాంసాహారము తింటారు. దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి వారు ఆశపడతా ఉన్నారు గదా! మేమక్కడ మాంసం తిన్నాం. ఇక్కడ ఎందుకు తినలేకపోతా ఉన్నామని. సో, దేవుడు అద్భుతమైన రీతిలో 2 విధాలుగా వారికి ఆహారము దయచేశాడు. ఆ మన్నాను పరలోకం నుంచి ఆయన కురిపించిన విధానం గాని, సాయంకాలంన వారికి మాంసము దయచేసిన విధానం గాని మనము చూస్తే, అది మన కన్నులకు ఎప్పుడు కూడా ఆశ్చర్యమే. సో, మనము చూద్దాం. 13, 14 మనము చూసినట్లయితే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ యొక్క వాగ్దానము నెరవేర్పు ఆ వాగ్దానం నెరవేరు 13, 14 వచనాలు మనము చూస్తాం. కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారమో, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. మోషే చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వటానికి ముందు దేవుడు చెప్పినట్టుగా అది ఏ దినమున కావలసిన బత్తెము ఆ దినమున వారు కూర్చుకోవాలి. ఎప్పుడైతే ఇక మన్నా పరలోకంలో నుంచి దేవుడు కురిపించాడో, ఆ కురిపించడానికి ముందు ఆహ్, ఇశ్రాయేలీయుల పెద్దలు ఒక మాట చెప్తారు. దేవుడు వీరికి అరణ్యంలో పరలోకపు ఆహారంను కురిపిస్తా ఉన్నాడు. ఈ పరలోకపు ఆహారంను కురిపించక ముందు ప్రాసెస్ దేవుడు ఆ ప్రాంతాన్నంతటిని కూడా ఆహ్, ఉత్తరపు గాలితో, నార్త్ విండ్‌తో దాన్ని మొత్తాన్ని స్వీప్ చేసి అంటే అక్కడ డస్ట్ ఏమీ లేకుండా చేసి, తర్వాత అక్కడ రైన్ అంటే వర్షం వచ్చేలాగా చేసి, తర్వాత మన్నాను దేవుడు కురిపించాడంట. అంటే వారు తీసుకునే ఆ యొక్క ఆహారము అది ధూళిలో కలిసిపోకుండా, మట్టిలో కలిసిపోకుండా దేవుడు వారికి మన్నాను కురిపించక ముందు ఈ 2 సంఘటనలు జరిగేలాగా దేవుడు అక్కడ జరిగించాడు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు వారికి పోషిస్తా ఉన్నాడో. అలాగే వారు కూర్చుకుంటున్న ఆహారము చిన్నవారికేమో వారికి కావాల్సిన శక్తినిచ్చేలాగా అంటే సపోజ్ చిన్న పిల్లలకి పాలు, కొంచెం పెద్దవారికి కొంచెం పెద్ద పిల్లలకైతే ఇంకొక రకమైన ఆహారం. ఇంకొంచెం యవ్వనస్తులకైతే ఇంకా గట్టిగా ఉండే మరి బలమునిచ్చే ఆహారం. మరి కొంచెం పెద్దవారికి ఇంకొక ఆహారం. అంటే ఎవరికి తగ్గట్టుగా వారికి జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చే ఆహారం ఎలా ఉంటుందంటే, ఏ వ్యక్తికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క అవసరానికి తగినట్టుగా దేవుడిస్తాడు. ఇది ఎగ్జాక్ట్‌లీ మనం పొందుకుంటాం. ప్రతిరోజు మనము దేవుని దగ్గరికెళ్లి వాక్యం చదివితే, నీ నా అవసరానికి తగినట్టుగా దేవుడు ఆహారం ఇస్తాడు. ఆ యూదుల పెద్దలు చెప్తున్న మాట అదే. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అనుభవించిన విధానం ఎలా ఉండిందంట, ఈ దేవుడు కురిపించిన యొక్క పరలోకపు ఆహారము ఏ వ్యక్తికి తగినట్టుగా ఆ వ్యక్తి యొక్క ఆకలి,
ఆ వ్యక్తికి కావలసిన శక్తి, ఆ వ్యక్తికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా దేవుడు అందులో నుంచి పెట్టేశాడు. ఎంత అద్భుతం కదండీ! ఎంత అద్భుతం. వారు అది ఒక మంచు, నూగు మంచు వలె, సన్నని కణముల వలె, కొత్తిమీర గింజలు అని చెప్పేసి 16 అధ్యాయం 31 వచనంలో కూడా రాయబడి ఉంటది. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన ఆవపు అపూపము వలె ఉండెను. అపూసము వలె ఉండెను. సో, ఆ మాట మనకు తెలీదు. దాని యొక్క అర్థము తెలుగులో రాశారు. అయితే అది తేనె వలె తియ్యగా, ఏ వ్యక్తికి కావాల్సిన శక్తి ఆ వ్యక్తికి ఇచ్చేలాగా దేవుడు ఆయన అద్భుతమైన వాగ్దానం చూసారా ప్రియులారా? అరణ్యంలో నడుస్తూ ఉన్న ప్రాంతమంతా దేవుడు మన్నాను కురిపించే మందు సిద్ధపాటు ప్రక్రియ, మన్నాను కురిపించటం, ఆ టైంలోనే కురవటం, ఆ టైంలోనే వాళ్ళు తెచ్చుకోవాలి. అది రెండవ రోజు ఉండదు. అట్లా దేవుని యొక్క విధి విధానాలు మనం అర్థం చేసుకుంటే ఎంత ప్రణాళికబద్ధంగా దేవుడు మన పక్షాన ఆయన ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. తెచ్చుకుని దాన్ని తిని భుజించిన వాడికి శక్తి. దాన్ని ఆహ్, దాన్ని అర్థం చేసుకోకుండా మనము దాన్ని వదిలివేస్తే మనము ఆ శక్తిని కోల్పోతాం. మన్నాను గురించి మనము చూస్తే చాలా దగ్గరలో అది రాయబడి ఉంటుంది. ఈవెన్ 11 అధ్యాయం 7 వచనం, నంబర్స్ 11 అధ్యాయం 7 వచనం, 8 వచనంలో కూడా దాన్ని వాళ్ళు కొంతమంది రొట్టెలాగా చేసుకొని తిన్నారంట. అంటే ఎవరి అవసరానికి తగ్గట్టుగా వారు చూడండి 11 ఎలా కావాలంటే అలా నువ్వు దాన్ని తినవచ్చు. అద్భుతమైన మాట దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. సంఖ్యాకాండము 11 అధ్యాయం 7 వచనం చూడండి. ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండెను. చూపునకు అది బోళము వలె ఉండెను. ఇంగ్లీష్‌లో దాన్ని పెరెల్ అన్నారు. పెరెల్ అంటే ముత్యము వలె, తెల్లని ముత్యము వలె అదుండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరి దాన్నేం చేశారంట? తిరగల్లో పెట్టి విసిరారంట దాన్ని. లేక రోటిని దంచారు. రోట్లో వేసి దంచారు. ఈ 2 చాలదన్నట్టు మూడోది పెనం మీద వేసి కాల్చి రొట్టెలు కూడా చేశారంట. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. దాని రుచి ఇక్కడ ఇంగ్లీష్‌లో అయితే హనీ వలె రాయబడింది గానీ, చూసారా? ఎవరి అవసరానికి తగినట్టుగా వారు దేవుడిచ్చిన మన్నా ఒక్కటే. పిల్లలకి కావాల్సిన శక్తి. ఎవరి రుచికి తగినట్టుగా వారికి. అంటే ఈవెన్ ఇశ్రాయేల్ ప్రజలు ఈ మాట కూడా చెప్తారు పెద్దలు, చరిత్రకారులు. ఒక్కొక్కళ్ళు ఎవరి టేస్ట్‌కి తగినట్టుగా వాళ్ళకి ఆ టేస్ట్ వచ్చేసేదంట మన్నా. ఎంత అద్భుతం చూడండి దేవుని యొక్క ఎంతగా ఆ దేవుని మనం స్తుతించాలి ప్రియులారా! అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నాం. మనము ఎంత సణుగుతూ ఉన్నాము, ఎంత గొణుగుతూ ఉన్నాం. కానీ దేవుడు మనకి ప్రొవైడ్ చేస్తున్న ఆహారము ఎలా ఉండిందంట, ఎవరి టేస్ట్‌కి తగినట్టుగా, ఎవరి శక్తికి వారికి తగినట్టుగా, ఏ ఏజ్ గ్రూప్‌కి కావాల్సిన ఆ ఏజ్ గ్రూప్ నీడ్ ఏదైతే ఉందో దేవుడు ఒక్క మన్నాతోనే ఆయన తీరుస్తా ఉన్నాడు. ఒక్క వాక్యముతోనే, పరిశుద్ధ గ్రంథంతోనే ఆయన మన ఆధ్యాత్మిక అవసరతను తీరుస్తా ఉన్నాడు. భౌతికమైన అవసరం తీరుస్తా ఉన్నాడు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినట్టుగా అరణ్య మార్గమంతా కూడా మన్నా కురిపించబడింది. అరణ్య మార్గమంతా కూడా ఈ యొక్క మాంసాహారం వారికి దయచేయబడింది. అయితే దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. ఒక్కటే కోరుకుంటా ఉన్నాడేంటో తెలుసా? ఆ మన్నాను ఏనాటి బత్తెమో ఆనాడు మనమెళ్లి తెచ్చుకోవాలి. బికాజ్ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మన్నాను కురిపించలేరు. ఇశ్రాయేలు ప్రజల వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెళ్లి కూర్చుకోగలరు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్లి కూర్చుకోగలరు. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ఏ మనిషి కూడా పరలోకపు మన్నాను తీసుకురాలేడు. కేవలం దేవుడు తప్ప. ఆ దేవుడిచ్చిన మన్నాను ఎళ్లి శ్రద్ధగా వెళ్లి తెచ్చుకుని భుజించవలసిన బాధ్యత మనది. అందుకే దేవుడు ఒకటే మాట అన్నాడు. మీరు నా మీద ఆధారపడండి. ఈ పరలోకపు నుంచి వచ్చే ఆహారమును నా మీద ఆధారపడండి. దేవుడు వారికి అదే బోధిస్తా ఉన్నాడు అరణ్యంలో. నీరు చేదయిందా? యెహోవా రాఫాగా నేనున్నాను. మీరు ఏ ఏ సమయంలో ఏ అవసరతకు తగినట్టుగా దేవుడు ఆ అవసరతలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఆహారము నేను ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. అందుకే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు అద్భుతమైన మాట
ఈ మాట చెప్తాడు. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. అంతకు ముందు వారి పితరులు ఎరగలేదు. తర్వాత రాబోయే తరము ఎరగలేదు. దేవుడు ఎందుకంట వారిని అణచి వారికి ఆకలి కలుగజేసి వారిని పోషించిన దేవుడు. చాలా సార్లు మనం వెళ్ళే మార్గం మనకి కష్టము, ఆయాసం, ఆకలి, బాధ. ఎందుకు? దేవుడు మనల్ని ఆయన మన్నాతో పోషించాలని. చాలా పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తాడండి. ఆ పరిస్థితుల్లో ఆయన వాక్యం చేత మనల్ని ధైర్యపరచాలని. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడి అరణ్యంలో భౌతికంగా వారు నడిచి కనాను వెళ్లారు. వారు మన్నా మీద ఆధారపడ్డారు. ఈనాడు నూతన ఇశ్రాయేలు ప్రజలమైన మనము లోకము నుంచి విమోచించబడ్డాం. పరమ కనాను చేరే వరకు దేవుడిచ్చిన ఆహారము పరిశుద్ధ గ్రంథమైన దాని మీద మనం ఆధారపడాలి. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. ఏ పరిస్థితి దేవుడు మన జీవితంలో కల్పించినా, నువ్వు చివరికి వాక్యం దగ్గరికి వెళ్లి తృప్తి పొందకపోతే నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. అందుకే దేవుడు ఆ పరిస్థితిని కల్పిస్తా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు. అది జీవాహారం అంటాడు దేవుడు. ఇదిగో నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును. నా దగ్గరికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా వాడు ఆకలి కొనడు. దేవుడు ఇదే మాట్లాడుతా ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఏక ఆహారం ఒక్కటే ఆయన కోరుకుంటా ఉన్నాడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారా లేదా? వారు నా మీద ఆధారపడతారా లేదా? ఈ 2 మాటలే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. నా ఆజ్ఞల మార్గాన్ని నడుస్తారా లేదా? నా మాట వింటారా లేదా? విధేయత చూపిస్తారా లేదా? రెండవది నా మీద ఆధారపడతారా లేదా? సణుగుతూ నడుస్తున్న ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? సమృద్ధి అయిన మన్నా ఆహారం ఇస్తా ఉన్నాడు. దేవుని మీద కోప్పడుతున్న ఆ జనాంగాన్ని దేవుడు ఆయన కరుణ చేత, ఆయన కృప చేత శాంతిపరుస్తూ ఉన్నాడు. ఆయన కృప చేత శాంతిపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దామా ప్రియులారా? ఈ అరణ్య మార్గంలో మనము నడుస్తూ ఎన్ని సార్లు మనము సణిగామో, పరిస్థితిని బట్టి సణిగాం మనం. మనము మళ్ళా ఏమంటామో తెలుసా? దేవా నేను నీ మార్గంలోనే నడుస్తానంటాం. కానీ దేవుడు ఛాలెంజెస్ మనకు అనుమతిస్తే ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి మనము సణుగుతాం. ఆనాడు వారు సణిగింది మోషే అహరోన్ల మీద కాదండి. దేవుని మీదే సణిగారు. దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు వారు తెచ్చుకోవాలి. నేను వారికి మన్నా ఇస్తాను. కానీ వారు నా దగ్గరికి వచ్చి వారు పొందుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా మార్గంలో వారు ఉండాలి. ఎందుకంటే నేను విమోచించిన ప్రజలండి వీరు. వీరెక్కడికి వెళ్ళిపోకూడదు. దేవుడు ఎప్పుడు ఇదే కోరుకుంటాడు తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి వెలపెట్టి ఆయన తన సొత్తుగా చేసుకున్న ప్రజలు ఆయనకి దూరం అవ్వాలని ఎప్పుడైనా ఆయనకి ఇష్టమా? కాదు. కానీ దేవుడు ఒక్కటే కోరుకుంటాడు. నా ప్రజలు నా మీద ఆధారపడాలి. నా వాక్యమును వారు భుజించాలి. అనుదినము నా దగ్గరికి వచ్చి వారు నా దగ్గర నేర్చుకోవాలి. దేవుడు ఇదే కోరుకుంటాడు. ఈ పరలోకపు మన్నాను ఇచ్చి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను పోషించిన రీతిగా ఈనాడు దేవుడు మనకి సమృద్ధి అయిన ఆయన మన్నాను ప్రతిదినము మనకి ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నాడు. కేవలం ఆయన కోరుకుంటూ ఉన్నది ఒక్కటే, మన పాలిభాగత్వం, మన సహకారం. తద్వారా మనము ఆత్మీయంగా బలము పొంది దేవుణ్ణి వెంబడిస్తాం. ఆ పరలోకపు మన్నాను అయిన ఆ దేవుణ్ణి మీద ఆధారపడదాం. ఆయన కృపను పొందుకుందాం. ఆయన వాక్యం ద్వారా బలపరచబడదాం. ప్రతి ఒక్క పరిస్థితిలో సణుగుట మాని, మన ముందు ఉన్న విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ, ఈ పరుగు పందెంలో మనము అలయక పరిగెడుతూ దేవుణ్ణి చేరుకుందాం. ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం.